ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 26/1/2026 ప్రభాత పాఠము పూర్వ తేదీ 13/9/1968. గారాబా పిల్లలు వినాశనము ప్రారంభం కావలసి ఉంది. ఆ తర్వాత మనం ఇంటికి వెళ్తాము. మీరు కర్మాతీత అవస్థను పొందగానే యుద్ధము ఆరంభమవుతుంది. మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని తండ్రి తెలియచేస్తున్నారు. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు ఇప్పుడు తండ్రి యొక్క సన్ముఖంలో కూర్చున్నారు. మేము స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకోవడానికి శివబాబాను బ్రహ్మబాబా ద్వారా కలవడానికి వెళ్తున్నాము అని మీరు భావిస్తూ ఇక్కడికి వస్తారు. మేమే ఒకప్పుడు స్వర్గంలో ఉండేవారమి. 84 జన్మల యొక్క చక్రాన్ని పూర్తి చేసి ఇప్పుడు నరకంలో ఉన్నామని మీరు తెలుసుకున్నారు. మిగతా సత్సంగాలలో దీని గురించి ఎవరు కూడా మాట్లాడరు. మేము శివబాబా దగ్గరికి వెళ్తున్నామని మీరు మాత్రమే అనుకుంటారు. వారు ఈ రథం ద్వారా వచ్చి చదివిస్తారు. తండ్రి తమ వెంట తీసుకువెళ్ళడానికి ముందు ఆ తండ్రి ద్వారా అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటాము. ఇదంతా కూడా తండ్రి మనకు తెలియచేశారు. నేను సర్వవ్యాపిని కాను అని తండ్రి తెలియచేస్తున్నారు. కేవలము 5 వికారాలు మాత్రమే సర్వవ్యాపి. అవి ఎంతటా వ్యాపించి ఉన్నాయి. మీలో కూడా 5 వికారాలు ప్రవేశించాయి. దీని మీద పూర్తి విశ్వాసం ఉంచాలి. తండ్రి సర్వవ్యాపి కాదు అని ముందుగా నమ్మాలి. తండ్రి సర్వోన్నతుడు. వారే టీచర్, వారే గురువు. అనంతమైన సద్గతిని ఇచ్చేవారు కూడా వారే శాంతిని ఇస్తారు. మిగతా చోట్ల ఇలాంటి విషయాలు ఎక్కడ కూడా చర్చించరు. రామాయణము, గీతా పారాయణము ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ దాని గురించి ఎవరు కూడా అర్థం చేసుకోరు. మొదట మీరు కూడా పరమాత్మను సర్వవ్యాపిగానే భావిస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి తెలియచేశారు. ఇదంతా కూడా అవాస్తవమని తెలుసుకున్నారు. సర్వవ్యాపిగా పేర్కోవడం అంటే అతనిని దూషించిన కిందనే లెక్క. దీని మీద అందరి నుంచి అభిప్రాయాలను సేకరించాలి. మీరు కూడా అభిప్రాయాలను సేకరించేటప్పుడు వాళ్ళు రాస్తూ ఉంటారు, ఈ బ్రహ్మ యొక్క సంతానము చాలా మంచి సేవ చేస్తున్నారు అని తమ అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఉంటారు. మంచిగా తెలియచేస్తారని కూడా పేర్కొంటారు. ఈశ్వరుణ్ణి పొందే మార్గాన్ని తెలియచేస్తారు. ఇలా వారు రాయడం ద్వారా ఇతరుల మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. కొంతమంది ఇలా అభిప్రాయాలను రాయడానికి కూడా వెనుకాడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలోని వారు ఈశ్వరుణ్ణి సర్వవ్యాపిగా భావిస్తూ ఉండడం వల్ల. ఈశ్వరుడే తండ్రి, టీచర్, గురువు. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఆ తర్వాత ఇతరుల నుంచి అభిప్రాయాలను సేకరించాలి. గీత యొక్క భగవంతుడు శ్రీకృష్ణుడు కారు అనే అభిప్రాయాన్ని కూడా సేకరించాలి. ఒక మనిషిని కానీ దేవతను కానీ భగవంతుడుగా పిలువరు. భగవంతుడు ఒక్కరే. వారే తండ్రి. ఆ తండ్రి వచ్చి సుఖాన్ని, శాంతిని వారసత్వంగా ఇస్తారు. ఇలాంటి అభిప్రాయాలను మనం సేకరించాలి. ఇప్పుడు మీరు అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కానీ మీరు సేకరిస్తున్న అభిప్రాయాల వల్ల ఎలాంటి లాభం లేదు. వాళ్ళు ఎలాంటి అభిప్రాయాలు రాస్తున్నారు? కేవలము వీరు మంచి సేవ చేస్తున్నారు అని మాత్రమే రాస్తున్నారు. కానీ ఏదైతే ముఖ్యమైన విషయం ఉందో దాని గురించి అభిప్రాయాలను సేకరించాలి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు. బ్రహ్మ యొక్క పిల్లలు చెబుతున్నది సత్యమైనదే. వీరే తండ్రి, వీరే గీత యొక్క భగవంతుడు. తండ్రి వచ్చి భక్తి మార్గం నుంచి విడిపించి జ్ఞానాన్ని ఇస్తారు. ఇలాంటి అభిప్రాయాలను మీరు సేకరించాలి. పతిత పావని గంగా కాదు, పతిత పావనుడు తండ్రి అనే అభిప్రాయాలు కూడా సేకరించాలి. ఈ విధంగా మీరు అభిప్రాయాలు లిఖితపూర్వకంగా సేకరించినట్లయితే అప్పుడే మీ విజయము ఖాయమవుతుంది. ఇంకా ఇలా సేకరించడానికి సమయం అయితే పడుతుంది. ఇప్పుడు మీ యొక్క సేవ జరుగుతుంది. ఇంత ఖర్చు కూడా చేస్తున్నారు. మీరు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. బయటి వారికి దీని గురించి తెలియదు. మీ యొక్క తనువు, మనస్సు, ధనము ద్వారా మీ రాజధాని కొరకు ఖర్చు చేస్తున్నారు. ఎవరైతే ఖర్చు చేస్తారో వారే పొందుతారు. ఎవరైతే చేస్తారో వారికే ప్రాప్తి లభిస్తుంది. ఎవరైతే చేయరో వారికి ఎలాంటి ప్రాప్తి లభించదు. కల్పము కూడా మీరు ఇలాగే చేస్తూ వచ్చారు. మీరే నిశ్చయబుద్ధి గల పిల్లలు. వారు మన తండ్రి, టీచర్, అదేవిధంగా గురువు. గీత యొక్క జ్ఞానాన్ని తండ్రి మనకు యథార్థంగా తెలియచేస్తున్నారు. భక్తి మార్గంలో గీతను మనము వినుకుంటూ వచ్చినప్పటికీ దాని ద్వారా మనకు రాజ్యభాగ్యం లభించలేదు. కల్పితమైన గీతను వింటూ వచ్చాము.
వింటూ వింటూ ఇలాంటి అసత్యమైన ఖండంలోకి వచ్చి చేరుకున్నాము. తమో ప్రధానంగా అయిపోయాము. అసత్యమైన ఖండాన్ని రజో తమో దానిగా పేర్కొనవచ్చు. సతో ప్రధానం నుంచి మనము తర్వాత సతోలోకి వచ్చాము. ఆ తర్వాత రావణ రాజ్యం ప్రారంభమైన తర్వాత రజో తమో గుణాల్లోకి రావడం జరిగింది. ఈశ్వరీయ మతం నుంచి ఇప్పుడు రావణుని అసురీ మతం వారిగా మారిపోయాము. మన యొక్క వ్యక్తిత్వం కూడా పూర్తిగా పతనమైపోయింది. పతితులుగా మారిపోయాము. కుంభమేళకు కోట్లాది మంది వెళ్తూ ఉంటారు. నీరు కనిపించిన ప్రతి చోటుకు వెళ్తూ ఉంటారు. అక్కడ స్నానం ఆచరించడం ద్వారా పావనంగా అవుతామని భావిస్తారు. ఈ నీరంతా కూడా నదుల నుంచే వస్తూ ఉంటుంది. దాని ద్వారా ఎవరైనా పావనంగా అవుతారా? నీటిలో స్నానం ఆచరించడం ద్వారా పతితుల నుంచి పావనంగా దేవీ దేవతలుగా అవుతారా? ఇప్పుడు మీకు తెలిసింది, ఎవరు కూడా ఆ విధంగా కాలేరు. ఇదంతా కూడా పొరపాటు. కాబట్టి ఈ 3 విషయాల మీద లిఖితపూర్వకంగా అభిప్రాయాలను సేకరించాలి. ఈ సంస్థ మంచిది అని మాత్రమే వారు చెప్పగలుగుతున్నారు. మన సంస్థ పైన చాలామందికి భ్రమలు కూడా ఉన్నాయి. వీరు ఇంద్రజాలం చేస్తారు, అందరినీ విడదీస్తారు, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. వాటన్నింటినీ దూరం చేయాలి. ఇలాంటి దుష్ప్రచారము విదేశాల వరకు కూడా వెళ్ళింది. ఈ బ్రహ్మబాబాకు 16,108 మంది రాణులు కావాలి. ఇప్పటికీ అతనికి కేవలము 400 రాణులు మాత్రమే లభించారు అని కల్పిత కథలను ప్రచారం చేశారు. ఈ ఇంద్రజాలములో మొదట మెహత్ రాణి ప్రభావితురాలైంది. ఆ తర్వాత హాహాకారాలు పెళ్ళుబుకాయి. మెహత్ రాణి ఇంద్రజాలానికి లోనైంది అని అనుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇంద్రజాలం అనే పదాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఇతను ఇంద్రజాలికుడు అని చెప్తూ వచ్చారు. వీరు కంటికి కాటుకను పెడతారు అని కూడా పేర్కొన్నారు. చాలామంది వస్తూ ఉండేవారు. ఎంతో హాహాకారాలు జరిగాయి. కానీ పిల్లలు లెక్క చేయకుండా వారిని దాటి వచ్చేవారు. వారు నిద్రపోతూ ఉండేవారు, కానీ వాళ్ళను దాటుకొని పిల్లలు వచ్చేవారు. మిర్వా మౌత్ అనే మహిమ ఉంది కదా. పికెటింగ్లో కూర్చున్నవారు రాళ్లతో దాడి చేసినప్పుడు వెంటనే ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి వారిని తీసుకొని వెళ్ళారు. కాబట్టి తండ్రి ముందు ఎవరి ఆటలు సాగవు. వీరు ఇంద్రజాలికుడు అని అందరూ కూడా అంటూ వచ్చారు. తండ్రి కరాచీలో ఉండేవారు. ఎలాంటి అద్భుతం జరిగిందో చూడండి. అందరూ కలిసి ఎవరికి వారే సమూహంగా కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందరూ కళ్ళను గట్టి ఎవరికి తెలియకుండా తమ ఇంటి నుంచి పారిపోయారు. ఒకరి ఒడిలో పిల్లవాడు ఉన్నారు, మరొకరు గర్భవతిగా ఉన్నారు. వారందరూ కలిసి ఇళ్ల నుంచి పారిపోయి వచ్చేశారు. మేమందరము వెళ్ళిపోయి ఎక్కడ ఉంటాము అని కూడా ఆలోచించకుండా వచ్చేశారు. ఆ తర్వాత వెంటనే ఒక భవనాన్ని తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఒక ఇంద్రజాలముగానే ఉన్నది కదా. ఇప్పుడు మీరు అనవచ్చు, వీరు ఇంద్రజాలికుడు అని. ఇతర దగ్గరికి వెళ్ళినట్లయితే తిరిగి ఎవరు రారు అని కూడా అంటారు. భార్యాభర్తలను సోదర సోదరీలుగా తయారు చేస్తారని కూడా ప్రచారం చేశారు. అందువల్ల చాలామంది ఇక్కడికి రావడానికి సంకోచించేవారు. మీరు ప్రదర్శన ఏర్పాటు చేసినా కూడా పాత విషయాలను మనసులో పెట్టుకొని అందరూ దూరంగా వెళ్ళిపోయేవారు. బాబా ఏ అభిప్రాయాన్ని అయితే సేకరించాలని అనుకుంటున్నారో ఆ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా సేకరించలేకపోతున్నారు. తండ్రికి లిఖితపూర్వక అభిప్రాయము కావాలి. గీత యొక్క భగవంతుడు కృష్ణుడు కాదు అనే అభిప్రాయము తండ్రికి కావాలి. ఎందుకంటే పూర్తి ప్రపంచమంతా కృష్ణ భగవాను వాచ అని నమ్ముతూ వస్తుంది. కానీ కృష్ణుడు 84 జన్మలు తీసుకుంటారు. శివబాబాను చూసినట్లయితే వారు పునర్జన్మ రహితుడు. దీనిపైన కూడా లిఖితపూర్వకంగా అభిప్రాయాలను సేకరించాలి. అప్పుడే అసత్యము అందరికీ తెలుస్తుంది. చాలామంది గీతను వినేవారు ఉన్నారు కదా. ఆ తర్వాత దీని గురించి వార్తాపత్రికల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గీత యొక్క భగవంతుడు పరంపిత పరమాత్మ శివుడు. వారే తండ్రి, వారే టీచర్, వారే సద్గురువు. వారి ద్వారానే శాంతి యుక్తి సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది. మీరు ఎంతగానో శ్రమిస్తూ ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉంటారు. ఎందుకంటే మనుషులలో ఉన్న భ్రాంతిని తొలగించడానికి ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారికి అర్థమవుతుంది. ఇలా లిఖితపూర్వక అభిప్రాయాలను సేకరించి వార్తాపత్రికల ద్వారా ప్రచారం జరిగినట్లయితే భక్తి మార్గంలో ఉన్న కోట్లాది మంది శిష్యుల్లో విప్లవం వస్తుంది. ఇంతకాలము మేము అవాస్తవాన్నే వింటూ వచ్చామని తెలుసుకుంటారు.
అందువల్ల తండ్రి చెప్తున్నారు, ఇవన్నీ ఇప్పుడిప్పుడే జరగవు. అలా జరిగిన తర్వాత శిష్యులందరిలో విభజన జరుగుతుంది. కృష్ణుడు భగవంతుడు కాదు అని తెలుసుకుంటారు. వారు అందరికంటే ఎక్కువ జన్మలు అంటే 84 జన్మలు తీసుకుంటారు అని గ్రహిస్తారు. ఇప్పుడు ఆ కృష్ణుని ఆత్మ ఎక్కడ ఉన్నది? తప్పకుండా పేదవారిగానే ఉండి ఉంటాడు. క్రీస్తు కూడా ఇప్పుడు పేదవారిగా ఉన్నారని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలా చాలామంది చాలా రకాలుగా విశ్వసిస్తూ ఉంటారు. మనుషులు తప్పకుండా పునర్జన్మలు తీసుకోవలసిందే. కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించాలి. కానీ ఇప్పుడు వారు కేవలము సంస్థ మంచిది అని మాత్రమే అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు. దానివల్ల ఏమి ఉపయోగము? మున్ముందు స్థాపన వినాశనము సమీపంలోకి వస్తూ ఉన్నప్పుడు తప్పకుండా అలాంటి అభిప్రాయాలు రాసేవాళ్ళు మీకు లభిస్తారు. అన్ని విషయాలను ఆలోచించి అర్థం చేసుకొని తమ అభిప్రాయాలను వ్రాసి ఇస్తారు. ఇప్పుడిప్పుడే ప్రజలు మీ దగ్గరికి రావడం ఆరంభమైంది. మీకు కూడా తండ్రి ద్వారా ఇప్పుడే జ్ఞానం లభిస్తుంది. మీరందరూ కూడా సోదరులే. దీని గురించి ఎవరికి తెలియచేసినా కూడా సహజంగానే తెలియచేయవచ్చు. అందరి ఆత్మల యొక్క తండ్రి ఒక్కరే. వారే ఉన్నతోన్నతమైన తండ్రి. వారి ద్వారా అనంతమైన పదవి లభిస్తుంది. 5000 సంవత్సరాలకు ముందు కూడా మీకు ఆ పదవి లభించింది. కానీ బాహ్య ప్రపంచంలోని వారు కలియుగం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలుగా పేర్కొంటారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఈ కల్పం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలు మాత్రమే. వారికి మనకు ఎంతటి తేడా ఉంది? తండ్రి తెలియచేస్తున్నారు, 5000 సంవత్సరాలకు పూర్వము ఈ విశ్వంలో శాంతి యొక్క స్థాపన జరిగింది. ఇప్పుడు మనకు ఏం ఆబ్జెక్టు లభించింది? లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యంలో శాంతి కొనసాగింది. అలాంటి రాజధానిని తిరిగి మనం స్థాపన చేస్తున్నాము. పూర్తి విశ్వమంతటిలో శాంతి సుఖం యొక్క స్థాపన జరుగుతుంది. అక్కడ దుఃఖం యొక్క నామరూపాలు ఏవి కూడా ఉండవు. ఇప్పుడు చూడండి, అంతటా కూడా దుఃఖమే నెలకొని ఉంది. ఇప్పుడు సుఖము శాంతి యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. మన యొక్క తనువు మనస్సు ధనాన్ని వినియోగించి. ఇక్కడ తండ్రి కూడా గుప్త రీతిలో ఉన్నారు. ఈ జ్ఞానము కూడా గుప్తమైనదే. మీరు ఇప్పుడు గుప్త రీతిలో పురుషార్థం చేస్తున్నారు. అందువల్ల బాబాకు కవితలు కానీ పాటలు కానీ ఇష్టమనిపించవు. అవన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి. ఇక్కడ మౌనంగా ఉండాలి. శాంతియుతంగా నడుస్తూ తిరుగుతూ తండ్రిని గుర్తు చేయాలి. ఇంకా సృష్టి చక్రాన్ని బుద్ధిలో గుర్తు చేస్తూ ఉండాలి. ఇది మీ యొక్క అంతిమ జన్మ. మీరు ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో మీది అంతిమ జన్మ. ఆ తర్వాత కొత్త ప్రపంచంలో జన్మ తీసుకుంటాము. ఆత్మ తప్పకుండా పవిత్రంగా అవుతుంది. ఇప్పుడు ఆత్మలందరూ కూడా పతితంగా ఉన్నారు. మీరు పావనంగా అవడానికి తండ్రితో యోగాన్ని చేస్తారు. తండ్రి స్వయంగా తెలియచేస్తున్నారు, దేహంతో పాటు దేహ సహితంగా అన్ని సంబంధాలను వదిలివేయమని చెప్తున్నారు. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. దానినే మీరు గుర్తు చేయాలి. తండ్రిని గుర్తు చేస్తూ ఉన్నట్లయితే మీ పాపాలు తొలగిపోతాయి. తండ్రి మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు. అక్కడ చక్రవర్తి పదవిని ఇస్తున్నారు. అలాంటి తండ్రిని మీరు ఎలా మర్చిపోగలుగుతున్నారు? కేవలము ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి. ఈ మృత్యులోకం యొక్క అంతము త్వరలోనే జరగనుంది. 5000 సంవత్సరాలకు పూర్వం జరిగినట్లుగానే మళ్ళీ వినాశనము జరుగుతుంది. అనేక ధర్మాల యొక్క సమాప్తి, ఒక ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. ఇది మీకు ఎప్పుడు గుర్తుండాలి. లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యము ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవి కూడా లేవు. ఇదంతా కూడా 5000 సంవత్సరాలకు సంబంధించిన విషయము. తండ్రి దగ్గరకు ఎవరైనా వచ్చినప్పుడు తండ్రి వారిని అడుగుతారు, ఇంతకు ముందు మీరు ఎప్పుడు కలిశారు అని అడుగుతారు. ఎవరికైతే అవగాహన ఉంటుందో మేము ఇంతకు ముందు 5000 సంవత్సరాల క్రితము కలిశామని చెబుతారు. కానీ కొత్త వాళ్ళు మాత్రము అయోమయముల పడిపోతారు. వారికి బ్రాహ్మణ కుమార్తెలు ఈ డ్రామా గురించి తెలియచేయలేదని తండ్రి అప్పుడు అర్థం చేసుకుంటారు. అయినా కూడా తండ్రి వారిని ప్రశ్నిస్తూనే ఉంటారు. ఒకసారి ఆలోచించండి, ఇంతకు ముందు మీరు ఎప్పుడు కలిశారు అని అడుగుతారు. అప్పుడు వారికి కొంచెం స్మృతి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మరెవరు కూడా అడగలేరు. అలా అడగాలనే ఆలోచన కూడా వారికి రాదు. ఎందుకంటే ఈ డ్రామా గురించి వారికి తెలియదు. అందుకే తండ్రి కొత్త వారు ఎవరిని కూడా కలవరు. మున్ముందు మీ కులానికి చెందిన వారు చాలామంది జ్ఞానాన్ని వింటారు. తప్పకుండా ఈ ప్రపంచము పరివర్తన జరగవలసిందే. సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని కూడా మీకు తెలియచెప్పడం జరిగింది. 5000 సంవత్సరాలకు సంబంధించిన చక్రము. ఇప్పుడు అందరము కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఈ పాత ప్రపంచాన్ని ముందుగా మర్చిపోవాలి. తండ్రి కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. అలాంటప్పుడు మనము కొత్త ఇంటినే గుర్తు చేసుకోవాలి. పాత ఇంటిపై ఉన్న మమత్వాన్ని తొలగించుకోవాలి. అలాగే బేహద్దులోని విషయాన్ని కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. తండ్రి కొత్త ప్రపంచము అంటే స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. అందువల్ల పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా
చూడకూడదు. మన యొక్క మమకారము కొత్త ప్రపంచం పైనే ఉండాలి. ఈ పాత ప్రపంచం నుంచి వైరాగ్య వృత్తిని కలిగి ఉండాలి. సన్యాసులు హఠయోగం ద్వారా పరిమితమైన సన్యాసాన్ని స్వీకరించి అడవిలోకి వెళ్ళిపోతారు. కానీ మీరు మాత్రము ఈ పాత ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోతారు. దాని నుంచి వైరాగ్య వృత్తిని స్వీకరిస్తారు. ఈ ప్రపంచంలో అపారమైన దుఃఖము ఉన్నది. కొత్త ప్రపంచంలో సత్యయుగంలో అపారమైన సుఖము లభిస్తుంది. కాబట్టి దానినే గుర్తు చేయాలి. ఇక్కడ అందరూ కూడా ఒకరికొకరు దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా వికారాలలో మునిగిపోయారు. తండ్రి తెలియచేస్తున్నారు, కామము మహాశత్రువు. దాని మీద విజయాన్ని సాధించినట్లయితే విశ్వ విజేతలుగా అవుతారు. ఈ రాజయోగాన్ని తండ్రి మాత్రమే నేర్పిస్తారు. దాని ద్వారానే మీకు ఉన్నతమైన పదవి లభిస్తుంది. పావనంగా అయినట్లయితే స్వర్గంలో రాజ్యభాగ్యం లభిస్తుందని భగవంతుడు మాకు స్వప్నంలో చెప్పారు అని మీరు ప్రచారం చేయవచ్చు. ఇప్పుడు ఒక జన్మలో పవిత్రంగా అయ్యి రాజ్య పదవిని పదిలంగా చేసుకుంటాను అని భావించాలి. పవిత్రత పైననే చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. దుశ్శాసనుడు తనను పతితంగా చేస్తున్నాడని ద్రౌపది భగవంతుడిని పిలిచింది. ఇక్కడ అలాంటి ఆటను కూడా చూపించారు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి 21 చీరలు ఇచ్చినట్లుగా కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు తండ్రి దాని యొక్క అర్థాన్ని తెలియచేస్తున్నారు. కానీ వాస్తవంగా సభా సమక్షములో ఆ విధంగా జరగదు అని తండ్రి మనకు తెలియచేస్తున్నారు. ఇక్కడ ఒక చిత్రపటాన్ని కూడా తయారు చేశారు. భర్త కామ వికారము కొరకు భార్యను కొడుతుండగా ఆమె అరుస్తున్నప్పుడు ఆ అరుపులకు అత్తామామలు మరిది స్నేహితులు అందరూ వచ్చి ఆమెను వికారంలోకి వెళ్ళవలసిందిగా చెప్పినట్లుగా అందులో చూపించారు. జూదము గురించి కూడా శాస్త్రాలలో లిఖించారు. ద్రౌపదిని ఫణంగా పెట్టినట్లుగా కూడా చూపించారు. అసహ్యకరమైన విషయాలను గ్రంథాలలో రాయడం జరిగింది. అలాంటి వాటిని చదివి మనుషులు ప్రస్తుతము తమ భార్యలను కుదువబెడుతున్నారు. ఎలాంటి దుర్గతి పట్టిందో చూడండి. ఇక్కడ అపారమైన దుఃఖము ఉన్నది. సత్యయుగములో అపారమైన సుఖము ఉంటుంది. ఇప్పుడు అన్ని ధర్మాలను వినాశనం చేసి ఒకే ధర్మాన్ని స్థాపన చేయడానికి నేను వచ్చాను అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇంకా 8 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నది. అప్పటి వరకు స్థాపనా కార్యం పూర్తవుతుంది. అటుపిమ్మట నేను వెళ్ళిపోతాను అని తండ్రి తెలియచేస్తున్నారు. అప్పటి వరకు మీరు కూడా కర్మాతీత అవస్థను పొందుతారు. యుద్ధము కూడా ఆరంభమవుతుంది అని తెలియచేస్తున్నారు. భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత మనుషులందరూ ఏడుస్తూ ఉంటారని కూడా లిఖితపూర్వకంగా ఉన్నది. కానీ అలాంటి విషయాలు ఏమీ కూడా రాయబడలేదు. తండ్రి తెలియచేస్తున్నారు, మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతాను అని చెప్తున్నారు. తండ్రి వానప్రస్థ అవస్థలోకి వెళ్ళిపోతారు. అర్ధకల్పము మీరు వారిని పిలవాల్సిన అవసరం ఉండదు. అర్ధకల్పం వరకు మీరు వారిని గుర్తు చేయరు. తండ్రి తెలియచేస్తున్నారు, రానున్న కాలంలో మీపైన ఉన్న అపవాదులన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడ ముఖ్యమైన విషయము అభిప్రాయాలను సేకరించాలి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు. వారే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి మాత్రమే పతిత పావనులు. నదిలో స్నానం చేయడం ద్వారా పావనంగా కాలేరు అనే అభిప్రాయాలను సేకరించాలి. అనంతమైన తండ్రి వచ్చి ఇప్పుడు తెలియచేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. దేహంతో పాటు దేహ సహితంగా అన్ని సంబంధాలను వదిలిపెట్టమని తండ్రి తెలియచేస్తున్నారు. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలిపెట్టి మరో శరీరాన్ని తీసుకుంటుంది. భక్తులందరూ కూడా ఆత్మ నిర్లేపమైనది అని అంటూ ఉంటారు. ఆత్మనే పరమాత్మగా భావిస్తూ ఉంటారు. ఇదంతా కూడా భక్తి మార్గానికి సంబంధించిన విషయాలు. అనంతమైన తండ్రిని ఎలా గుర్తు చేయాలి అని పిల్లలు అడుగుతూ ఉంటారు. తండ్రి ఏమని తెలియచేస్తున్నారంటే, ఏ విధంగానైతే మిమ్మల్ని మీరు ఆత్మగా భావిస్తున్నారో ఆత్మ ఎంతో చిన్నదిగా ఉంటుంది. అదేవిధంగా పరమాత్మ కూడా అదే విధంగా చిన్నగా ఉంటారు. వారు పునర్జన్మలు మాత్రం తీసుకోరు. ఈ జ్ఞానాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అది గుర్తున్నప్పుడు తండ్రి తప్పకుండా గుర్తుకు వస్తారు. నడుస్తూ తిరుగుతూ తండ్రిని గుర్తు చేయండి. ఇది తప్ప మరి ఎలాంటి ఉపాయం లేదు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో వారు ఏమంటారంటే, బాబా మిమ్మల్ని గుర్తు చేసి పావన ప్రపంచానికి అధిపతులుగా అవుతాము అని అంటారు. మీరు ఒకరికొకరు ఈ స్మృతిని తెలియచేయాలి. అప్పుడే పాపాలు తొలగిపోతాయి. మంచిది. గుడ్ మార్నింగ్. వరదాన్ మహావీర్ భవ. ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ మీరు ఏకరస స్థితిలో ఉండాలి. జ్ఞానం యొక్క శక్తి ఉన్నట్లయితే పర్వతం లాంటి సమస్య కూడా దూది సమానంగా మారిపోతుంది. అంటే ఆ సమస్యలాగా కనిపించదు. ఎందుకంటే నథింగ్ న్యూ, ఏదీ కొత్తది కాదు భావించి నడుస్తారో అలాంటి వారినే మహావీరులుగా పిలుస్తారు. ఓం నమః శివాయ.